అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు కదండీ. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్‌లో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో 4000, 6000 అలాగే 15,000, 10,000 పెన్షన్లు తీసుకునే వ్యక్తులు ఉన్నారు కదండీ. వీళ్ళందరికీ కూడా కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ల రద్దు 2,50,000 పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే ఒక వీడియో చేశానని మీకు గుర్తుండే ఉంటుంది. ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఈ ప్రస్తుతానికి అయితే మనకి ఆగస్టు 1వ తారీఖు అందరికీ కూడా పెన్షన్లు అయితే అందినాయండి. ఎవరికి రద్దు కాలేదు. అయితే చాలా మంది అయితే వెరిఫికేషన్ అయిపోయిందని అనుకున్నారు. కానీ జస్ట్ అప్పుడు వెరిఫికేషన్ మాత్రమే చేశారండి. ఇప్పుడు ఎవరైతే ఇనెలిజిబుల్ పర్సన్స్ వాళ్ళకి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాలంటీర్లకు సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియో అదే. సో ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 1000 లైక్స్ వచ్చిన తర్వాత నేనైతే నెక్స్ట్ వాలంటీర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. మంచి వార్త చెప్తాను, మీకు మంచి పాజిటివ్ న్యూసే చెప్తాను. సో మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు కదండి. పెన్షన్ లబ్ధిదారులు ముఖ్యంగా వాళ్ళంతా కూడా డాక్యుమెంట్స్ ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన నోటీసులు అయితే పల్లెటూరులో అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అదే పట్టణాల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ నోటీసులు వారి లాగిన్ కి అయితే ఆల్రెడీ వచ్చేసినవి. అవి వాళ్ళు ప్రింట్ తీసి బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకుని వాటిని అప్లోడ్ చేస్తారండి. అప్లోడ్ చేసిన తర్వాత అవి ఎంపీడీఓ లాగిన్ కి అలాగే సదరు డిడిఓ లాగిన్ కి వెళ్ళడం జరుగుతుందండి. అక్కడ అయిన తర్వాత డిఆర్డిఏకి వెళ్తాయి. సో ఇవైతే కన్ఫామ్ గా సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉండి పర్సన్ కూడా కరెక్ట్ గా ఉంటేనే అందుతుందండి పెన్షన్ అయితే. 90% పోయే ఛాన్సెస్ ఎక్కువ. ఒక 10% మీరు ప్రయత్నించి మీరు ఒక జెన్యున్ పర్సన్స్ అయితే పోకుండా ఉండే అవకాశం ఉంటుందండి. అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి ఉంచుకోండి. ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయిందని మీరైతే సేద తీరొద్దు. ప్రస్తుతానికి వెరిఫికేషన్ అయితే పూర్తయింది, కానీ దానికి సంబంధించి ఎవరు జెన్యున్, ఎవరు ఇనెలిజిబుల్ అనేది, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇనెలిజిబుల్ అనేది నోటీసులు అయితే ఈ రోజు నుంచి ఇస్తున్నారండి. వాళ్ళ లాగిన్ కి అయితే రావడం జరిగింది. ఒకవేళ ఈ రోజు కుదరకపోయినా సోమవారం అయితే ఇస్తారు. సో 1వ తారీఖు కల్లా ఈ వెరిఫికేషన్ అనేది క్లియర్ అయిపోతుందండి. క్లియర్ అయిపోయిన తర్వాత 1వ తారీఖు ఏ పెన్షన్లు రాలేదు అనేది ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. సో ఎవరికైతే నోటీస్ వస్తుందో వాళ్ళకి 90% ఛాన్సెస్ తక్కువ అండి. పెన్షన్ వచ్చే అవకాశం ఛాన్సెస్ తక్కువ. సో బీ అలర్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి ఉంచుకోండి. అలాగే మీరు జెన్యున్ పర్సన్ అయితే మీకు పోయే అవకాశమే లేదు. మీరైతే టెన్షన్ అయితే పడొద్దు. ఎవరైతే ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఫేక్ గా తెచ్చుకున్న సర్టిఫికెట్స్ లేదా టెంపరీ డిసేబుల్ పర్సన్స్ కి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. వాళ్ళకి పోయే అవకాశం 100% ఉంది. సో నేనైతే ఇది ఇనెలిజిబుల్ పర్సన్స్ ఒకవేళ అందులో ఎలిజిబుల్ ఉండి పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వచ్చినప్పుడు అయితే మీరైతే ప్రతి డాక్యుమెంట్ ని క్లియర్ గా ఒరిజినల్ అయితే చూపించాల్సి ఉంటుందండి. రెడీ చేసి పెట్టుకోండి ఒరిజినల్స్. ఆ డాక్యుమెంట్స్ మాత్రం ఒరిజినల్స్ అయిపోతే ఇంక మీకు పెన్షన్ పోయినట్టే అండి. వేరే అవకాశమే లేదు మీకు పెన్షన్ రావడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.